ఫ్రీ యాక్టింగ్ క్లాస్ డే 1. అసలు ఈరోజు మనం ఒక యాక్టర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో చూద్దాం. ఆ ఫ్రీ క్లాస్ ఏదో నాకు చెప్పొచ్చు కదన్నా. యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా? అవునన్నా. నేర్చుకోవాలనుకుంటున్నావా? సరే పద. అసలు ఒక యాక్టర్ అవడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి? అందం. యా. ఇంకా బాడీ. బాడీ నైస్. ఇంకా ఏముండాలి? ఇంకా అంటే సిక్స్ ప్యాక్. వావ్. సో ఇప్పుడు నా దగ్గర అందం ఉందని, నా దగ్గర సిక్స్ ప్యాక్ ఉందని, నా దగ్గర హైట్ ఉందని, నా దగ్గర బాడీ ఉందని నాకు ఇండియన్ టీంలో క్రికెట్ ఆడటానికి ప్లేస్ ఇచ్చేస్తారా? ఎవరు కదన్నా. ఎవరా? సో అట్లనే ఇప్పుడు నా దగ్గర అందం ఉందని, హైట్ ఉందని, సిక్స్ ప్యాక్ బాడీ ఉందని యాక్టింగ్ చేయడానికి ఎవరన్నా ఛాన్స్ ఇస్తారా? ఎవరన్నా. ఎవ్వరు. క్రికెట్ ఆడే స్కిల్ ఉంటే ఇండియన్ టీంలో ప్లేస్ వస్తుంది, యాక్టింగ్ చేసే స్కిల్ ఉంటే యాక్టర్గా ఛాన్స్ వస్తుంది. పాయింట్ అన్నో అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పు, యాక్టర్ అవడానికి క్వాలిఫికేషన్ ఏంటి? స్కిల్ ఉండాలన్నా. స్కిల్ ఉండాలి. ఈ ఫీల్డ్ అనే కాదు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు వర్క్ బాగా చేస్తున్నావా లేదా, నీలో స్కిల్ ఉందా లేదా అనే చూస్తారు, కానీ నీ అందంతో వాళ్ళకేం పని? అంతే కదా. మన ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఉన్నారు, ఎవరు? రజనీకాంత్ గారు. ఎలా ఉంటారు? చాలా నార్మల్గా ఉంటారు, మనలాగే ఉంటారు, మేకప్ లేకపోతే. అవును. కానీ ఆయన అందం ఆయన డ్రీమ్ని రీచ్ అవ్వకుండా ఆపిందా? లేదు, ఆపలేదు కదన్నా. కంటిన్యూస్గా కన్సిస్టెన్సీతో నీ స్కిల్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే వన్ ఫైన్ డే నీ డ్రీమ్ని నువ్వు రీచ్ అవుతావు. అంతే. మేబీ నువ్వు అందంగా లేవని ఒక 10 రిజెక్షన్స్ ఉండొచ్చు, వాటి మీద ఫోకస్ పెట్టొద్దు, స్కిల్ మీద ఫోకస్ పెట్టు. అర్థమవుతుందా? అర్థమైందన్న. చలో రేపు డే 2లో కలుసుకుందాం. సరే అన్న. బాయ్.